హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేతిస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరు అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ మధ్య రెగ్యులర్గా వీడియోస్ షేర్ చేస్తున్నాను కదా, సో ఈ రెగ్యులారిటీ అనేది నేను కంటిన్యూ చేయాలనుకుంటున్నానండి. అండ్ ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది తప్పకుండా నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ హెయిర్ కేర్ వీడియోస్ చేయమంటారా, లేదా వ్లాగ్స్ చేయమంటారా, లేదు మీరు ఏదైనా కంటెంట్ చెప్తే ఆ కంటెంట్ కూడా నేను ట్రై చేస్తాను. ఇది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా అడుగుతున్నారు. సో అదైతే నేను కన్ఫామ్గా చెప్పలేనండి 100%. ఎందుకంటే అది చాలా పెద్ద వర్క్ అనమాట. సో అందులో నాకు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి కష్టం అవ్వచ్చు. అది ప్రతిదీ కట్ చేసేటప్పుడు చూపించాలి, మళ్ళీ కుట్టేటప్పుడు కూడా చూపించాలి కాబట్టి నేను అది 100% చెప్పలేను. కుదిరినంత వరకు ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడైతే మనకి అమెజాన్లో మనకి లాస్ట్ డే సేల్ అండి ఈరోజు. మీరు ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే ఇప్పుడు నేను చూపించే డ్రెస్సెస్ అయితే నార్మల్గా మనకి ఒక 1100, 1200 ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఒక రూ. 100, ఒక రూ. 150 వరకు తక్కువ ఉన్నాయన్నమాట ప్రైస్. ఒకవేళ రూ. 500 కాస్ట్ అనుకోండి, ఒక 30-40 రూపీస్ తక్కువ ఉందన్నమాట కాస్ట్. సో ఫస్ట్ వచ్చేసరికి ఇది నేను వేసుకున్న కుర్తీ అఫీషియల్‌గా బయటకెళ్ళడానికి కానీ నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇది అమెజాన్ బ్రాండ్ MYX ఉంది కదా, ఆ బ్రాండ్ నుంచి అనమాట. మనకిది నీ లెంత్ కుర్తీ వస్తుందండి. ఇది క్రీమ్ కలర్ వస్తుందనమాట. వైట్ కాదు, క్రీమ్ కలర్ అనమాట. దాని మీద గోల్డ్ కలర్ ఎంబ్రాయిడరీ డిజైన్ వస్తుంది. అండ్ ఇది కూడా ఎంబ్రాయిడరీ డిజైన్ అండి. ఇది నెక్ వరకు ఉంటుంది. మీకు సైడ్ ఫుల్ యాడ్ చేస్తాను, చూడండి క్లియర్‌గా ఎలా ఉంటుందో. దీనికి ప్యాంట్ అలా ఏం రాదండి, ఓన్లీ కుర్తీ మాత్రమే. ఇంకొక డ్రెస్ చూపిస్తాను, తర్వాత కుర్తీ సెట్స్ చూసేద్దాం. అండ్ నెక్స్ట్ అయితే ఇది వచ్చేసరికి జనసియా బ్రాండ్ నుంచి తీసుకున్నానండి. ఇది అయితే కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది నాకు. కాటన్ అండి ఇది. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి అయితే ఇలా బటన్ ఇచ్చారండి. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఇది ఇక్కడ అంటే యోక్ పార్ట్ సపరేట్‌గా మనకి ఇక్కడ వరకు ఉంటుంది కదా, అలా ఏం లేకుండా ఇక్కడంతా ఫ్రిల్స్ వచ్చేస్తుంది అనమాట. హ్యాండ్స్ వచ్చేసరికి ఎల్బో హ్యాండ్స్ వస్తుందండి మనకి. అది కూడా కొంచెం డిఫరెంట్‌గా ఇచ్చారు. ఇక్కడ బటన్ ఇచ్చారనమాట. నేను వేసుకున్నప్పుడు మీకు సైడ్ క్లియర్‌గా చూపిస్తాను, మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ కలర్ కుర్తీ సెట్ అండి. సో ఇది వచ్చేసరికి మొత్తం మనకి ఎంబ్రాయిడరీ వస్తుంది అనమాట. విత్ చమ్కీస్తో వస్తుంది డిజైన్ అనేది. బ్లాక్ కలర్ అండి. ఇది విత్ దుప్పటా సెట్ వస్తుంది. ఇండో ఎరా బ్రాండ్ నుంచి అనమాట. ఎంత బాగుందంటే ఫ్రెండ్స్, నిజంగా చూస్తే నమ్మరు. నేను మీకు క్లియర్గా వేసుకొని కూడా చూపిస్తాను కాబట్టి మీకు అర్థమవుతుంది. ఆర్గాంజాకి ఇలాగా మనకి ప్రజెంట్ మనకి కట్ వర్క్ బార్డర్ బాగా ట్రెండ్ ఉంది కదా, సో కట్ వర్క్ బార్డర్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ చమ్కీస్ డిజైన్ కూడా వచ్చింది. అండ్ నెక్ వచ్చేసరికి మొత్తం కూడా మనకి ఫ్లవర్ డిజైన్ వస్తుందండి. చూసారా, ఇదనమాట నెక్ అంతా కంప్లీట్గా. ఇదైతే నార్మల్ మనకి కట్సే వస్తుందండి. స్ట్రైట్ కుర్తీ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. అండ్ లైనింగ్ అయితే అలా ఏం లేదు, బట్ క్లాత్ మాత్రం మరీ పలుచగా ఉండడం అలా ఏం లేదండి, బాగుంది. సో వన్ సైడ్ ఎలాస్టిక్, వన్ సైడ్ నార్మల్ ఉందండి. మీ సైజ్ కన్నా ఒకటి ఎక్స్ట్రా సైజ్ తీసుకోండి. అండ్ ప్యాంట్కి వచ్చేసరికి కింద చూసారా, ఇట్లా డిజైన్ ఎంత బాగా ఇచ్చారో అసలు. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ డిజైన్. ఇదంతా కూడా ఆర్గాంజా ఫ్యాబ్రిక్ వస్తుంది. మనకి 3 స్టెప్స్ ఇచ్చారనమాట. అలాగే దుప్పటా వచ్చేసరికి ఇంకా హైలైట్ అండి. అసలు మొత్తం మనకి కంప్లీట్‌గా ఆర్గాంజా దుప్పటా అనమాట. ఇది ఆర్గాన్జా మనకి ఫ్లోరల్ వస్తుందండి. నెక్స్ట్ ఇండో ఎరా బ్రాండ్ నుంచి పర్పుల్ కలర్‌లో ఒకటి తీసుకున్నా అండి. ఇది కూడా కుర్తీ విత్ దుప్పటా సెట్. ఇది కొంచెం డిఫరెంట్‌గా వచ్చిందండి. సో ఇదేంటంటే మనకి నెక్ దగ్గర కాలర్ వస్తుంది. అలాగే ఇట్లా స్ట్రైట్‌గా వీ నెక్ లాగా వస్తుందన్నమాట. మొత్తం ఫ్లవర్ డిజైన్ ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చారనమాట. హ్యాండ్స్ కూడా మనకి సేమ్ ఇందాక లాగానే ఆర్గాంజా ఫ్యాబ్రిక్ లో, కాకపోతే కొంచెం హెవీగా ఇచ్చారండి హ్యాండ్స్ కి వర్క్ అనేది. చూసారా కూడా ఇదిగోండి స్ట్రైట్ కట్ కుర్తీనే. దీనికి కూడా మనకి లైనింగ్ అలా ఏమి ఉండదండి, స్ట్రైట్ కట్ కుర్తీ. సో ప్యాంట్ చూపిస్తాను. ఇది కూడా వన్ సైడ్ ఎలాస్టిక్, వన్ సైడ్ నార్మల్ ఉంటుంది. సో ఈ ప్యాంట్ కూడా మనకి పాకెట్ అయితే ఉందండి, చాలా పెద్దదిగా ఉంది పాకెట్ అనేది. మనకి కొంచెం చేంజ్ అయింది కదా వర్క్ అనేది. సో దీనికి మాత్రం సేమ్ వర్క్ వస్తుంది. సో హ్యాండ్స్ కి ఎలా ఉందో అలానే ఉంది. సో దుప్పటా కూడా చూద్దామండి. దుప్పటా అయితే మనకి ఇది మొత్తం కూడా మనకి ఇట్లా మంచిగా మనకి రంగోలీ డిజైన్ లాగా వస్తుందండి. మొత్తం కూడా డాట్స్ తోటే ఉంటుంది అనమాట. సో ఇట్లా ఉంటుంది అనమాట డిజైన్. దుప్పటా అయితే చాలా పెద్దదిగా ఉందండి. కింద వచ్చేసరికి మనకి ఇట్లా ఇవంతా కూడా గోల్డ్ కలర్ తో జరీ వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇండో ఎరా నుంచి ఇంకొక కుర్తీ సెట్ అండి. ఇది కంప్లీట్ గా పింక్ రా సిల్క్ మెటీరియల్ ఉంటుంది కదా, ఆ మెటీరియల్ తో వస్తుందండి. ఇది కూడా సూపర్ గా ఉంది అసలు. ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మనకి ట్రెడిషనల్ గా ఎక్కడికైనా వేసుకెళ్ళడానికి, టెంపుల్స్ కి వాటికి చాలా బాగుంటుంది. ఇదంతా కూడా మనకి థ్రెడ్ తో ఎంబ్రాయిడరీ వస్తుందండి.
అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి 3/4 హ్యాండ్స్ ఉంటుంది, నార్మల్ హ్యాండ్స్ ఏనండి. అండ్ ఇదైతే మనకి మొత్తం కూడా గోల్డ్ కలర్ జరీ వస్తుంది అనమాట. ఈ బుటాస్ ఉన్నాయి కదా, ఇవంతా కూడా గోల్డ్ కలర్ జరీతో ఉంటుంది. సో ఇదైతే మనకి కొంచెం డిఫరెంట్ గా నైరా కట్ వస్తుంది అనమాట. ఇక్కడంతా కూడా మనకి ఫ్రిల్స్ వస్తుంది. సో ఇదంతా కూడా నైరా కట్ వస్తుంది. మనకి ఇక్కడ నడుం దగ్గర థ్రెడ్ కూడా ప్రొవైడ్ చేశారు నాట్ చేసుకునే దానికి. లెంత్ అయితే ఇది ఆల్మోస్ట్ నాకు యాంకిల్ లెంత్ వస్తుందండి. సో లెంత్ అయితే చాలా బాగుంది. హైట్ ఎక్కువ ఉండే వాళ్ళకి చాలా బాగా సూట్ అవుతుంది అనమాట. సో దీనికి దుప్పటా అయితే చాలా సింపుల్ గా షిఫాన్ ఉంది కదండి, సో అది ఇచ్చేసారనమాట దుప్పటా. సో ఇలా ఒక చిన్న గోల్డ్ కలర్ లేస్ యాడ్ చేసేసి దుప్పటా అయితే చాలా సింపుల్ గా ఇచ్చారు. ఎందుకంటే అనేది కొంచెం క్వాలిటీ బాగుంది కదా, అందుకోసం అని చెప్పేసి అలా ఇచ్చారు. అండ్ ప్యాంట్ కూడా నాకు పెద్ద క్వాలిటీ అనిపించలేదు, బట్ చాలా లైట్ వెయిట్ ఉంది అనమాట. ఇందాక ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్, ఈ ఫ్యాబ్రిక్ అనేది కుర్తీ వచ్చేసి డార్క్ కలర్ లో ఉంటుందండి. ప్యాంట్ అలాగే దుప్పటా కొంచెం లైట్ కలర్స్ వచ్చాయన్నమాట. సో అది చెక్ చేసి తీసుకోండి. మీకు రీసెంట్ గానే కారపొడి ఒకటి చూపించుంటాను, అదైతే లాంగ్ బ్యాక్ వీడియో అండి. అది అయిపోయింది, మా ఇంట్లో చాలా త్వరగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాను. అసలు ఒక్క రకం కూడా లేదనమాట. ఫ్లాగ్ సీడ్స్ అయిపోయింది, శనగల కారం అయిపోయింది, కరివేపాకు పొడి కొట్టాను, అది అయిపోయింది. సో మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇందులోనైతే నేను క్లియర్గా చెప్తాను. సో మేము ప్రిపేర్ చేసుకునేది అంటే మ్యాక్సిమం నెల్లూరు స్టైల్ అని చెప్పొచ్చు. ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు కొద్దిగా తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ రెడ్ చిల్లీస్ అనేది ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ నేను కరివేపాకు కూడా మనం ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవచ్చు, బట్ నేను అది సపరేట్గా వేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇది పౌడర్ సపరేట్గా చేసుకున్నాను, ఇందులో యాడ్ చేస్తాను. అండ్ ఇంకా దీనికోసం అయితే నువ్వులు వేయించి పెట్టుకున్నానండి. వేరుశనగలు కూడా తీసుకుంటాను. ఈ కారపొడిలో స్పెషల్ ఏంటి అనుకుంటున్నారేమో, ఇదేనండి స్పెషల్. డ్రై నట్స్ అండ్ సీడ్స్ కలిపిన పౌడర్ కూడా నేను ఈ కారపొడిలో యూస్ చేస్తాను. ఇదైతే ఫస్ట్ టైం నేను మా అక్క ప్రిపేర్ చేసినప్పుడు చూసానండి. ఎక్కువ నట్స్ అండ్ సీడ్స్, డ్రై నట్స్ వేసి చేశారనమాట. సో నాకు టేస్ట్ మంచిగా అనిపించింది. పిల్లలకి ఎవరైతే తినరో, కొన్ని నట్స్ సీడ్స్ వాళ్ళు తినరు కదండి, వాళ్ళకి ఇది చాలా మంచి ఆప్షన్ అనిపించింది నాకు. మా బాబు అయితే నార్మల్గా తినడండి ఫుడ్, ఈ పొడితో మాత్రం తింటాడనమాట. సో తనకు అలా పొడి అలవాటైందనమాట. సో అప్పటి నుంచి నేను రెగ్యులర్గా ఇంట్లో ప్రిపేర్ చేస్తాను. పాపకు కూడా ఏంటంటే ఏమి కర్రీస్ లేకపోయినా చేయలేకపోయినా రైస్లో మనం కొంచెం పౌడర్ వేసేసి నెయ్యి వేసేసి కలిపేసి ఇచ్చేసినా కూడా మంచిదండి. సో ఇప్పుడైతే నేను చెప్తున్నాను ఇక్కడ ప్రాసెస్ అనేది. ముందు ఎండుమిరపకాయలు వేయించి పెట్టాను కదా, అది నేను పౌడర్ చేసుకున్నాను. అది కొంచెం తీసి పెట్టాను, కారం ఎక్కువ అవుతుందని చెప్పేసి. పిల్లలకి ఇంకా స్పైస్ తక్కువ వేసుకోండి, ఎక్కువ క్వాంటిటీలో తింటారు పౌడర్ అనేది. అండ్ కరివేపాకు కూడా ఎక్కువ వేసుకోవద్దండి, అది కొంచెం మనకి పసరు స్మెల్ అలా అనిపిస్తుంది, కొంచెం తక్కువ వేసుకోండి. అవి రెండు కలిపి నేను మిక్సీ పట్టేశాను. తర్వాత నువ్వులు, వేరుశనగ గింజలు పౌడర్ చేసి పెట్టుకున్నాను కదా, అది ప్లస్ అలాగే నట్స్ అండ్ సీడ్స్ ఆల్రెడీ నేను పౌడర్ చేసి పెట్టున్నాను కాబట్టి అది కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నానండి. ఇందులో ఎక్కువ ఆయిల్స్ ఉంటాయి కాబట్టి మనకి ఏంటంటే కొంచెం అలా అనిపిస్తుందండి, కొంచెం ఆయిలీగా అలా ఉంటుంది. సో అదొక్కటి మీరు చూసుకోండి. అండ్ లాస్ట్లో ఫైనల్గా శనగలు వేస్తున్నానండి, ఎందుకంటే బ్యాలెన్స్ చేయడానికి అనమాట. మరి ముద్దగా లేకుండా కొంచెం పొడి పొడిగా ఉండడానికి నేను కొంచెం శనగలు కూడా యాడ్ చేశాను. చేయకపోయినా ప్రాబ్లం లేదు, మీరు ఇట్లా కూడా డైరెక్ట్గా తీసుకోవచ్చు. అండ్ లాస్ట్లో కొద్దిగా వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకోవడమేనండి. మనకు పౌడర్ అయితే రెడీ అయిపోతుంది. ఇది మనం పౌడర్ అంటే ఫ్రైస్లోకి, ఇడ్లీలోకి, దోశల్లోకి ఎందులోకైనా యూస్ చేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ మళ్ళీ మరొక వీడియోతో కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.